నమస్తే అండ్ వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అంబేద్కర్ను అవమానిస్తే దేశం సహించదు. అమిత్ షా కామెంట్స్ పై విపక్షాల ఆందోళనలు. అంబేద్కర్ను అవమానించింది కాంగ్రెసే. రిజర్వేషన్లకు హస్తం పార్టీ వ్యతిరేకమన్న మోడీ, అమిత్ షా. అదానీ ఇష్యూపై టీ కాంగ్రెస్ చెలో రాజ్ భవన్. జేపీసీ వేయాలని సీఎం రేవంత్ డిమాండ్. నాంపల్లి కోర్టులో పట్నం నరేందర్కు ఊరట. లగచర్ల కేసులో బెయిల్ మంజూరు. జల్ జీవన్ మిషన్ను మరింత బలోపేతం చేస్తాం. నీటి సమస్యను పరిష్కరిస్తామని పవన్ హామీ. కెనడాలో శాశ్వత నివాసానికి నిబంధనలు కఠినతరం. జాబ్ ఆఫర్ పేరుతో మోసాల కట్టడికి చర్యలు. స్టాక్ మార్కెట్లపై ఫెడ్ నిర్ణయాల ఎఫెక్ట్. సెన్సెక్స్ 502, నిఫ్టీ 137 పాయింట్ల లాస్. భారత్ ఆస్ట్రేలియా మూడో టెస్ట్ డ్రా. అంతర్జాతీయ క్రికెట్కు అశ్విన్ రిటైర్మెంట్. వెల్కమ్ బ్యాక్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. అంబేద్కర్ను అవమానిస్తే దేశం సహించదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. రాజ్యసభలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఇదే అంశంపై పార్లమెంట్ ఆవరణలో విపక్ష పార్టీలు నిరసన చేపట్టాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా ఇండియా కూటమి ఎంపీలు ఇందులో పాల్గొని బీజేపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. माफी मांगो अमित शाह, माफी मांगो अमित शाह, माफी मांगो अमित शाह, माफी मांगो अमित शाह, माफी मांगो అటు రాజ్యసభలో కూడా విపక్షాలు ఆందోళనకు దిగాయి. అమిత్ షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు విపక్ష నేతలు. దీంతో నిరసనల మధ్య సభ గురువారానికి వాయిదా పడింది. डिस्कशन में वो लाए थे, उन्होंने ये कहा था कि अंबेडकर का इतना आप लोग उठ उठ के बोलते हो, अगर यही उनका मजाक उड़ाया आपने 100 बार, अगर ऐसी नहीं अगर ऐसा ही भगवान का नाम अगर लेते तो 7 जन्म में आप स्वर्ग को जाते, ये उनका कहना था. इसीलिए इन्होंने बाबा साहब अम्बेडकर का अपमान किया, संविधान का अपमान किया. मैं यही जो कह रहा हूँ, आप 10-12 सेकंड का वीडियो क्लिप को लेकर के किसी वक्त को आप बोल नहीं सकते हैं. हम ये आवाज को गुमराह करने की कोशिश कर रहे हैं. और सभापति जी, కొన్నేళ్ల పాటు కాంగ్రెస్ సాగించిన అరాచకాలు, ముఖ్యంగా అంబేద్కర్ను అవమానించిన తీరును ఇప్పుడు చెప్పే అబద్ధాలతో వారు దాచలేరని మోడీ అన్నారు. అలా అనుకుంటే వాళ్లు పెద్ద పొరపాటు చేసినట్లే అని, ఎస్సీ వర్గాలను కించపరిచేందుకు రాజవంశం నేతృత్వంలోని ఒక పార్టీ చేసిన ప్రయత్నాలను దేశ ప్రజలంతా చూశారన్నారు. మనం ఇలా ఉండడానికి అంబేద్కరే కారణమని, గత దశాబ్ద కాలంగా ఆయన ఆశయాన్ని నెరవేర్చేందుకు ఎన్డీఏ ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేసిందన్నారు. దాదాపు 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చామన్నారు. ఎస్సీ చట్టాన్ని బలోపేతం చేయడం, స్వచ్ఛ భారత్, పీఎం ఆవాస్ యోజన వంటి ప్రధాన కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి ఉపయోగపడ్డాయన్నారు ప్రధాని మోడీ. రాజ్యాంగ సిద్ధాంతాలను విస్మరించి అంబేద్కర్ను ఏనాడు గౌరవించిన కాంగ్రెస్ నేతలు నిరసనలు తెలపడం ఆశ్చర్యంగా ఉందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. రాజ్యసభలో తాను చేసిన ప్రసంగాన్ని వక్రీకరించి కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు. తన ప్రసంగం సభ రికార్డులో ఉందని, తాను అంబేద్కర్ని ఎప్పుడూ అవమానించలేదని స్పష్టం చేశారు. పార్లమెంట్లో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ రంగు కాస్త బయటపడిందని, అది కప్పిపుచ్చుకునేందుకే తమపై బురద జల్లుతున్నారని విమర్శించారు.
कांग्रेस के पास इस संविधान के ऊपर की चर्चा में बाबा साहेब आंबेडकर विरोधी कांग्रेस है, इसका कोई जवाब नहीं बचा। संविधान विरोधी कांग्रेस है, इसका कोई जवाब नहीं बचा। कांग्रेस आरक्षण विरोधी है, इसका कोई जवाब नहीं बचा। कांग्रेस सावरकर विरोधी है, इसका भी कोई जवाब नहीं बचा। कांग्रेस ओबीसी विरोधी है, उसका भी कोई जवाब नहीं बचा। आपातकाल का पाप कांग्रेस के ही समय में हुआ, इसका भी कोई जवाब नहीं बचा। नारी सम्मान का विरोध भी कांग्रेस ने ही किया, वो प्रस्तापित हो गया। न्यायपालिका का अपमान ही कांग्रेस ने ही किया, वो भी प्रस्तापित हो गया। भारत की भूमि को भी संविधान को दरकिनार कर विदेश को सौंपने का पाप भी कांग्रेस ने ही किया, ये भी प्रस्तापित हो गया। तब फिर से एक बार चिर परिचित अपनी पुरानी नीति पर कांग्रेस आई है और उन्होंने मेरे बयान को तोड़ मरोड़ कर आधा ही दिखाकर जनता के सामने रखना और भ्रांति फैलाने का प्रयास किया है। कृपया मेरा पूरा बयान आप सभी लोग जनता तक पहुंचाइए, तो दूध का दूध और पानी का पानी हो जाएगा। मैं उस पार्टी से आता हूं, उस संस्कृति से आता हूं, जो स्वप्न में भी बाबा साहब के विचारों का या बाबा साहब के स्वयं का अपमान नहीं कर सकते। అదానీ అవినీతిపై చర్చించేందుకు జేపీసీ వేసేందుకు కేంద్రం ఎందుకు సిద్ధంగా లేదని సీఎం రేవంత్ ప్రశ్నించారు. ప్రధాని మోడీ అదానీ ప్రపంచం ముందు దేశం పరువును తీశారని విమర్శించారు. అదానీ సంస్థలు అమెరికాలో లంచాలు ఇవ్వజూపాయని, వ్యాపారాలు చేయాలంటే లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. అదానీ అంశంపై జేపీసీ వేయాలని ఖర్గే డిమాండ్ చేసినా కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ మండిపడ్డారు. ప్రతిపక్ష నేత రాహుల్ పిలుపు మేరకు రాజ్భవన్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్నామన్నారు. దేశ పరువును ప్రతిష్టను మంటగలుపున అదాని మీద విచారణ జరగాలి. ఈ విచారణ జాయింట్ పార్లమెంటరీ కమిటీ నేతృత్వం వహించాలి అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేయడమే కాకుండా లోక్సభ రాజ్యసభలో ఈ అంశాన్ని ప్రస్తావించి ప్రధానమంత్రిని, భారత ప్రభుత్వాన్ని నిలదీసి అడిగిన కడిగిన ప్రధానమంత్రి నిమ్మకు నీరెత్తినట్లు ఉండడమే కాకుండా ఈ అంశం మీద మాట్లాడడానికి కూడా వారు ముందుకు రావడం లేదు. విధి లేని పరిస్థితుల్లో, తప్పని పరిస్థితుల్లో డైవర్షన్ పాలిటిక్స్ కోసమే కాంగ్రెస్ నిరసన చేపట్టిందన్నారు హరీష్ రావు. అదానీతో కాంగ్రెస్ ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అని అన్నారు. అదానీకి ఏజెంట్ల సీఎం రేవంత్ వ్యవహారం ఉందన్నారు. అదానీ వ్యవహారంపై అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేశారు. రాజ్భవన్ దగ్గర రేవంత్ మాట్లాడింది నిజమైతే తెలంగాణ పరువును మంట కలిపాడన్నారు. అదానీ గురించి మాట్లాడే ధైర్యం రేవంత్కి లేదని, అందుకే కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారన్నారు. రాహుల్ గాంధీని సైతం రేవంత్ మోసం చేస్తున్నారని చెప్పారు. అదానీ రేవంత్ అక్రమ సంబంధం బయటపెడతామన్నారు హరీష్ రావు. రాజకీయ నాయకులు ర్యాలీలు తీయడం కామన్. అది కార్లతో, బస్సులతో కాన్వాయ్ పెట్టి మరీ ర్యాలీలు నిర్వహిస్తూ ఉంటారు. కానీ అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆటోల్లో ర్యాలీగా వచ్చారు. ఈ ర్యాలీ వెనుక అనేక ఆసక్తికర విషయాలు కనిపిస్తున్నాయి. ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి, ఆటో కార్మికులకు ఇన్సూరెన్స్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆటోల్లో అసెంబ్లీకి వెళ్లారు. ఖాకీ యూనిఫామ్ వేసుకుని ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి 25 ఆటోల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లారు. ఎమ్మెల్యే తలసాని ఇంటి నుంచి నడుచుకుంటూ రోడ్డు వరకు వచ్చినటువంటి ఎమ్మెల్యేలు బయటున్న ఆటోల్లో ఎక్కారు. కానీ అక్కడే ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఆటో నడిపే డ్రైవర్లను అసెంబ్లీ లోపలికి రానివ్వరు. దీంతో ఎమ్మెల్యేలు స్వయంగా ఆటో నడుపుకుంటూ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే ఎవరికి ఆటో డ్రైవింగ్ వచ్చు అని సందేహం నెలకొంది. వెంటనే తనకు ఆటో నడపడం వచ్చు అంటూ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రంగంలోకి దిగి ఆటో హ్యాండిల్ పట్టుకున్నారు. ఆ తర్వాత మరో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మరో ఆటో అందుకున్నారు. ఇంకెవరున్నారు అనుకునే లోపు స్వయంగా కేటీఆర్ఏ ఆటో హ్యాండిల్ పట్టుకుని ఆటో స్టార్ట్ చేయడంతో అక్కడున్న ఎమ్మెల్యేలు షాక్ అయ్యారు. మిగతా పబ్లిక్ అంతా ఆసక్తిగా చూస్తుండగానే కేటీఆర్ కొంతమంది ఎమ్మెల్యేలు లెక్కించుకుని రైమన్ దూసుకుపోయారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అసెంబ్లీ వరకు కేటీఆర్ ట్రాఫిక్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా డ్రైవ్ చేశారు. కేటీఆర్ ఆటో డ్రైవింగ్ని రోడ్డుపై ఉన్న ప్రయాణికులు వీడియో తీసుకున్నారు కూడా.
ఒక్కొక్క కుటుంబానికి ఆటో డ్రైవర్లకు ఇవాళ మీరు ఇస్తానన్న హామీలు, ఇన్సూరెన్స్ పెంచుతామన్నారు, లోన్లు ఈజీగా ఇస్తామన్నారు, కొత్త ఆటోలు కొనిస్తామన్నారు. 7.5 లక్షల మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలు ప్రభుత్వం హామీలు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ వారి తరపున ఈరోజు కేసీఆర్ గారి ఆదేశం మేరకు మేమందరం కూడా వారికి సంఘీభావంగా ఇక్కడ నుంచి అసెంబ్లీకి పోతా ఉన్నాం. కార్మికులకు సంక్షేమ బోర్డు అంతేకాదు ఈరోజు కేటీఆర్ పెళ్లి రోజు కూడా. పెళ్లి రోజున కేటీఆర్ ఆటో ఎక్కాడు అంటూ మిగతా ఎమ్మెల్యేలు సరదాగా మాట్లాడుకున్నారు. ఎమ్మెల్యేలు స్వయంగా ఆటో నడపడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక కేటీఆర్ ఆరోపణలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. ఆటో డ్రైవర్ల విషయంలో బీఆర్ఎస్ మొసలి కన్నీరు కారుస్తోందని, బీఆర్ఎస్ నిర్వాకాల వల్లే ఆర్థిక సంక్షోభం వచ్చిందంటూ ఆరోపించారు. ఆటో డ్రైవర్లకు ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తామని, ఆ మాటకు కట్టుబడి ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఆటో కార్మికుల పైన మొసలి కన్నీరు కారుస్తూ ఉంది. నిజంగా వాళ్ళు ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికులకు తీసుకున్న సంక్షేమ కార్యాలయం అని ఉంటే చెప్పాలి. ఉదాహరణకు మెట్రో వస్తే ఇతరులపై ప్రభావం పడ్డదనో, మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తే ఆటోలపై ప్రభావం పడ్డదనో చెప్పేటువంటి ఆరోపణ తప్పు. మేము ఎక్కడ కూడా బస్సు ప్రయాణికుల ఇంటికి వెళ్ళడం లేదు. బస్సు గతంలాగానే బస్టాండ్ నుంచే పోతా ఉంది. ప్రజలు ఇంటి దగ్గర నుంచి బస్టాండ్కి రావడానికి ఆటోలు వాడుకుంటా ఉన్నారు. అవును, ఎన్నికల హామీ మేము 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పినాం. మీ నిర్వాహకం వల్ల, ఆర్థిక సంక్షోభం వల్ల ఈ సంవత్సరం ఇవ్వలేకపోయినాం. భవిష్యత్తులో తప్పకుండా ఆటో కార్మికులను ఆదుకునే బాధ్యత మా ప్రభుత్వానికి ఉన్నది. ఇటువంటి కమిషన్లతో వేల కోట్లు దోచేశారు. మీ కమిషన్ల చిట్టా విప్పమంటే మేము విప్పుతాం, అయినా ఈ పిల్లలతో మాటలేంటి? ఇలా అసెంబ్లీ అంతా కూడా కమిషన్ల కామెంట్లతో హోరెత్తింది. తనపై ఆరోపణలు నిరూపించాలని మంత్రి కోమటిరెడ్డి సవాల్ చేయగా, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాలంటూ హరీష్ చేసిన వ్యాఖ్యలతో సభలో దుమారం రేగింది. ఉప్పల్కి వెళ్ళి గట్కేసరికి పోయేది నేను చెప్తే దానికి మాట్లాడలే. ఇప్పుడు నేను చాటి చేపించా. ఇంకొకటి సార్ చివరిగా హరీష్ గారు నీకు, అరే నువ్వేం చేస్తావా? నువ్వు కమిషన్ తీసుకొని కూలిపోయే కాళేశ్వరం ఎట్లా కమిషన్ తిన్నావు? నీకేం తెలుసు సార్? నేను ఉన్న వాస్తవాలు చెప్తున్నా. రోడ్లు ఏం చేతే కాదు, కూలిపోయే ప్రాజెక్టు కట్టొచ్చు, కమిషన్ తినొచ్చు. ఇప్పుడు మంత్రి గారు లేచి కాళేశ్వరం కమిషన్ హరీష్ రావు అని చెప్పి మరి నా మీద ఆరోపణలు చేసిండు కదా. శుద్ధులు నాకే చెప్పడం కాదు, శుద్ధులు అందరికీ చెప్పడం కూడా శ్రీధర్ బాబు గారు నేర్చుకోవాలి. ఇప్పుడు ఆ విషయం కూడా మంత్రి గారు నా మీద చేసిన ఆరోపణల మీద చర్చ పెట్టండి, ఆన్సర్ ఇస్తా. మరి ఆయన వెంకటరెడ్డి గారి కమిషన్ లిస్టు చదవమంటే నేను చదువుతా. కాకపోతే నాకు విజ్ఞత ఉంది, నోటీస్ ఇచ్చి చదువుతా. దయచేసి వారు మాట్లాడినటువంటి అన్ని వ్యాఖ్యలు, ప్రశ్నకు సంబంధం లేని వ్యాఖ్యలన్నీ కూడా సభ రికార్డుల నుంచి తొలగించాలని మీ ద్వారా కోరుతున్నా. ఆయన ప్రతిపక్ష నాయకుడు మాట్లాడేవాడిని. ఈ పిల్లలతో ఏం మాట్లాడతాను సార్? ఈ పిల్లలతో మేమే మాట్లాడు సార్. నేను ఒకటే సార్ ఆయన ఒక మాట అన్నాడు, కాళేశ్వరం కమిషన్ హరీష్ రావు అని ఒప్పుకుంటున్నా. నేను ఎక్కడన్నా కమిషన్ ₹1 తీసుకున్నట్టు నువ్వు బినామీ నారాయణ స్కూల్స్ కొన్నావా, కాళేశ్వరం కొన్నావా, కమిషన్ తిన్నావా ప్రూవ్ చేస్తున్నావు. నా మీద ₹1 నా రాజకీయ జీవితంలో రెడీ కాదు. ఇప్పుడు పోదాం, అబ్జెక్ట్ చేయండి. అరే నువ్వు చిన్న మావజాడు అల్లునిగా 10,000 కోట్లు దోచుకున్న దొంగ, వీళ్ళు మాట్లాడు అధ్యక్ష గురించి. ఇంకొక చిన్న సబ్మిషన్ సార్, మనం నార్మల్గా రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తాము. ఇప్పుడు అసెంబ్లీలో కూడా బయట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాల్సిన అవసరం కనబడతా ఉంది. కొంతమంది సభ్యులు పొద్దున్నే బాగా డ్రంక్ చేసి సభలోకి రావడం వల్ల వాళ్ళు ఏం మాట్లాడుతుందో సోయి లేకుండా మాట్లాడే పరిస్థితి వచ్చింది. మూసీ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం చట్టసభలకు తప్పుడు సమాచారం ఇస్తోందంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఎమ్మెల్సీ కవిత. సభను ప్రజల్ని తప్పుతో పట్టించే విధంగా కాంగ్రెస్ సభ్యులు వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. మూసీ డీపీఆర్పై తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ప్రివిలేజ్ మోషన్ ఇచ్చామన్నారు. మూసీ ప్రాజెక్టు ప్రజల కోసమా లేక రియల్ ఎస్టేట్ వ్యక్తుల కోసమా అన్నది క్లారిటీ ఇవ్వాలని, అలాగే మూసీ ప్రాజెక్టు బాధితులకు 300 గజాల స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు కవిత. మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పేరు వల్ల ఇళ్ల మీద పడి ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసాన్ని కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా చాలా బాధతోని, చాలా ఆవేదనతోని చూసి గమనించడం జరిగింది. ప్రజాప్రతినిధులు ఉండేటటువంటి అసెంబ్లీలో కూడా మరి వారు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అన్నది నిజంగా కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి మూసీ మీద మాట మారుస్తూనే ఉన్నారు. దానికి కొనసాగింపుగా ఇవాళ వారి యావత్ మంత్రివర్గం కూడా మాట మారుస్తూ తప్పుడు మాటలు చెప్తూ బుకాయించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఈ ప్రయత్నాన్ని మేము తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాం. మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఇచ్చిన తర్వాత కూడా
వారు ఆ బుకాయింపు కొనసాగించకుండా అసెంబ్లీకి వచ్చి వారు జవాబు చెప్పాలి. కరెక్ట్గా వరల్డ్ బ్యాంక్ ఏం అడిగారు, నిజంగా ఫార్ములా ఈ రేస్ కేసుపై సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. దమ్ముంటే ఈ అంశంపై రాష్ట్ర శాసనసభలో చర్చ పెట్టాలని సవాల్ చేశారు. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం తన మీద అనేక నిరాధార ఆరోపణలు చేస్తోందని దుయ్యబట్టారు. ఈ అంశంపై 4 గోడల మధ్య చర్చ కన్నా రాష్ట్ర శాసనసభలో 4 కోట్ల మంది ప్రజల ముందు చర్చ జరిగితే నిజానిజాలేమిటో అందరికీ తెలుస్తాయన్నారు కేటీఆర్. తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి మంచి జరగాలనే సదుద్దేశంతోనే గత ప్రభుత్వం ఫార్ములా ఈ రేస్ ఒప్పందం చేసుకుందన్నారు. ఈ కారు రేస్ వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సుమారు 700 కోట్ల రూపాయల లబ్ధి చేకూరిందని నెల్సన్ సంస్థ స్పష్టం చేసిందన్నారు కేటీఆర్. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ప్రభుత్వం ఫార్ములా ఈ రేస్ గురించి అనేక అవాస్తవాలను ప్రచారం చేస్తోందన్నారు కేటీఆర్. ఇందులో ఏదో జరిగిందనే అపోహలు సృష్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. నిజానికి ఫార్ములా ఈ రేస్ ఒప్పందం పారదర్శకంగా జరిగిందన్నారు. రేస్ నిర్వాహకులకు చెల్లింపులు కూడా పారదర్శకంగానే జరిగాయని ఇదివరకే తాను వివరంగా చెప్పడం జరిగిందన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దుష్ప్రచారం మానడం లేదని విమర్శలు గుప్పించారు కేటీఆర్. రాష్ట్ర ప్రజలకు నిజాలేమిటో తెలుసుకునే హక్కు ఉందని, కనుక శాసనసభలో ఈ అంశంపై చర్చ పెట్టాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. మరోవైపు ఈ కారు రేసుపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను కోరారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. హరీష్ రావు నేతృత్వంలో కారు పార్టీ ఎమ్మెల్యేలంతా స్పీకర్కు వినతి పత్రం అందజేశారు. అసెంబ్లీలో ఓపెన్ డిస్కషన్ పెట్టాలని వారంతా కోరారు. జల్ జీవన్ మిషన్ వర్క్షాప్ను ప్రారంభించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ కార్యక్రమంలో 26 జిల్లాల సీనియర్ ఇంజనీర్స్, డిఆర్ఈలు పాల్గొన్నారు. రాష్ట్రంలో నీటిపారుదల సదుపాయాలు, వినియోగంపై చర్చించారు. వాటర్ సిస్టమ్ నమూనాలను పరిశీలించారు. జల్ జీవన్ మిషన్ ప్రధాని మోడీ కళ అన్నారు పవన్. ప్రతి ఇంటికి రోజుకు 20 లీటర్ల నీరు ఇవ్వాలనేది ఈ పథకం ఉద్దేశం అన్నారు. బోర్ పాయింట్ల పేరుతో గత ప్రభుత్వంలో 4,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయని ఆరోపించారు ఆయన. 26,000 కోట్లు మాత్రం అడిగారు. 26.8.3 crores 0.94 ఎగ్జాక్ట్గా అడిగింది. కానీ వాళ్ళు మంజూరు చేసింది 4,787.10 కోట్లు. ఇది కూడా దేనికి అని అంటే వీళ్ళు పూర్తిగా డబ్బులు ఇవ్వలేకపోయారు. స్టేట్ షేర్ ఇవ్వలేదు వీళ్ళు. దానివల్ల మనం పూర్తిగా అవైల్ చేసుకోలేకపోయాం, సద్వినియోగం చేసుకోలేకపోయాం. దాంట్లో కూడా మీరు వెళ్ళి చూస్తే బేసిక్గా జల్ జీవన్ మిషన్ మన కేంద్ర ప్రభుత్వం, మనం సిఆర్ పాటిల్ గారి దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడితే వాళ్ళందరూ అడిగిందంటే మీ గత ప్రభుత్వం మీరు చేసినవన్నీ చాలా అబ్సర్డ్గా ఉన్నాయి. మేము అడిగింది ఏంటంటే పర్మనెంట్, అంటే సస్టైనబుల్ వాటర్ సోర్స్ నుంచి రావాలి. అంటే బేసిక్గా వాళ్ళు అడుగుతుంది ఏంటంటే మీకు రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకుంటేనే ఇది ఇస్తుంది. వైసీపీకి మరో సీనియర్ నేత షాక్ ఇచ్చారు. మాజీ మంత్రి ఆళ్ల నాని ఇవాళ అధికార టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు. ఆన్లైన్లో టీడీపీ సభ్యత్వం తీసుకున్న ఆళ్ల నాని త్వరలో ఆ పార్టీలో చేరనున్నారు. పసుపు కండువా కప్పుకునేందుకు ముహూర్తం బాగోలేకపోవడంతో సైకిల్ సవారీని ఆళ్ల నాని వాయిదా వేసుకున్నారు. రేపు ఎల్లుండో ఆయన టీడీపీలో చేరే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత పోస్టులు పెట్టిన వారిపై టీపీసీసీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత కొందరు సోషల్ మీడియాలో సీఎం రేవంత్పై పోస్టులు పెట్టారు. టీపీసీసీ ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐటీ యాక్ట్తో పాటు BNS 352, 353 ఆఫ్ 1 ఆఫ్ B సెక్షన్ కింద కేసులు నమోదయ్యాయి. బ్రేకింగ్లో చూస్తున్నాం. నల్లమల అటవీ ప్రాంతాల్లో తప్పిపోయిన బాపట్ల జిల్లాకు చెందిన 15 మంది భక్తులు సురక్షితంగా ఉన్నారు. శ్రీశైలం మల్లన్న ఆలయానికి సమీపంలోని ఇష్టకామేశ్వరి అమ్మవారిని దర్శించుకునేందుకు కాలి నడకన వెళ్లిన భక్తులు అటవీ ప్రాంతంలో దారి తప్పారు. ఈ ఉదయం 11 గంటల నుంచి తప్పిపోయిన భక్తులు సాయంత్రం 4 గంటల సమయంలో 100కు ఫోన్ చేశారు. దీంతో పోలీసులు జాడ తప్పిపోయిన భక్తుల మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా వారి అడ్రస్ కనుగొన్నారు. వీరంతా బాపట్ల జిల్లా నిజాంపట్నంకు చెందిన వారు. ఈ భక్తులను శ్రీశైలం చేర్చేందుకు ప్రకాశం జిల్లా అటవీశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలకు తోడు ప్రధాన షేర్లలో అమ్మకాల ఒత్తిడితో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 502 పాయింట్ల నష్టంతో 80,182.20 వద్ద స్థిరపడగా నిఫ్టీ 137 పాయింట్ల నష్టంతో 24,198 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో టాటా మోటార్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎల్ఎన్టీ, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టపోయాయి. టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, సన్ఫార్మా, టెక్ మహీంద్రా, M&M, ఐటీసీ, హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్ షేర్లు మాత్రమే లాభపడ్డాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా గబ్బా వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. 275 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్లో బరిలోకి దిగిన టీమిండియా జట్టు స్కోరు 8 పరుగులు ఉన్నప్పుడుగా వర్షం వచ్చింది. అయితే వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో మ్యాచ్ను ముగిస్తున్నట్లుగా అంపైర్లు ప్రకటించారు. దీంతో గబ్బా వేదికగా టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ 445 పరుగులు కాలౌట్ కాగా భారత్ 220 పరుగులే చేయగలిగింది. ఇక రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ 7 వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసిన తర్వాత డిక్లేర్ చేసింది. 5 టెస్టుల సిరీస్లో చెరొక విజయంతో సిరీస్ 1-1తో సమంగా నిలిచాయి. 4వ టెస్ట్ మ్యాచ్ మెల్బోర్న్ వేదికగా డిసెంబర్ 26 నుంచి ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే టీమిండియా సీనియర్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. గబ్బా టెస్ట్ అనంతరం 38 ఏళ్ల అశ్విన్ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. 2009లో అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించిన అశ్విన్ టీమిండియాకు 15 ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించాడు. తన కెరీర్లో 106 టెస్టుల్లో అశ్విన్ 537 వికెట్లు, 3,503 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు ఉన్నాయి. ఇక 116 వన్డేల్లో 156, 65 టీ20ల్లో 72 వికెట్లు పడగొట్టాడు. తన నిర్ణయాన్ని ప్రకటించకముందు డ్రెస్సింగ్ రూమ్లో అశ్విన్ భావోద్వేగంతో విరాట్ను హగ్ చేసుకున్న వీడియో ఒకటి వైరల్గా మారింది. This will be my last day as an Indian cricketer in all formats at the international level. I do feel there's a bit of punch left in me as a cricketer, but I would like to expose and probably showcase that in club level cricket. But this will be the last day, and I've had a lot of fun. I must say I've created a lot of memories alongside Rohit and several of my other teammates. Even though I've lost some of them over the last few years, we are the last bunch of OGs, if we can say that. Left out in the dressing room, and I would be marking this as my date of having played at this level. Obviously, there are a lot of people to thank, but I would be failing in my duties if I didn't thank the BCCI and the fellow teammates. Several of them. ఇక ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి. HM టీవీ వార్త ఆగదు, నిజం దాగదు.